హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు ఆలు మేథీ కర్రీ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంచుమించు చికెన్ కర్రీ మటన్ కర్రీ లాగే ఉంటుంది. మసాలాతో చేస్తాం కదా, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఆలు ఆలు టమాటా, ఆనియన్, మెంతికూర, పచ్చిమిర్చి అనమాట. ముందుగా నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆలు ఫోర్ తీసుకోవాలి. ఆనియన్ 2 ఆనియన్స్, 3 మీడియం సైజ్ టమాటాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఆ మెంతికూర ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. కొంచెం చేదుగా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా మసాలా కర్రీ లాగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మేతి ఎక్కువ రోజు స్టోర్ చేయాలంటే ఆకులుగానే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని తడపకుండా ఉంచుకోవాలి. తడపకుండా ఉంచితే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. నేను కడిగేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి మెంతికూరని. మెంతికూర హెయిర్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఈ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్కాల్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను. చూడండి, ఉల్లిపాయ, టమాటా, ఆలు, మెంతికూర, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, ఉప్పు మన రుచికి తగినంత, పసుపు ఒక కొంచెం పావు టేబుల్ స్పూన్స్, కొబ్బరి 4 టేబుల్ స్పూన్స్, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు అనమాట. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలపాలి. ఉల్లిపాయలు తొందరగా రెడ్ అవ్వాలంటే మనకు తెలిసిన చిట్కా ఉంది కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడకాలి. ఇందులో నేను ఆలు కూడా వేసాను, ఆ వీడియో స్కిప్ అయింది ఫ్రెండ్స్. ఆలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ మీకు రుచికి తగినంత వేసుకోండి. మేమైతే తక్కువే తింటాము అని చెప్పాను కదా ముందుగానే మీకు. నేను తక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్. బాగా మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న మెంతికూర ఉంది కదా, అదంతా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని చక్కగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మగ్గేదాన్ని బట్టి కూర టేస్ట్ అనేది మారుతుంది. చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చపాతీలోకి అయితే కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసుకోండి, గ్రేవీ లాగా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చింది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అంతా కూరకు బాగా పడుతుంది, చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, కూర అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కలర్ ఎంత బాగుందో, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం చేసుకున్న కూరని తృప్తిగా కూర్చొని తింటే ఆ మజాయే వేరు కదా ఫ్రెండ్స్. ఇష్టమైన కూరల్ని తినండి ఫ్రెండ్స్, ఈ ముద్ద మీకే. సూపర్
సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా హెల్తీ రెసిపీ. ఓకేనా, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.